మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షులు గణవరపు అంజయ్య మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని వ్యాఖ్యలు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆదేశాలతో తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు కాంగ్రెస్ లో చేరేందుకు షాపులు కదిపిన ఎవరు పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం మెప్పు కోసమే కాంగ్రెస్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. తగులుతాయి కాబట్టి మేము మరోసారి ఏం చెప్తానంటే, మీరు రుణమాఫీ మీరు చేతనని 9 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర మాట్లాడాలని దద్దమ్మలు మీరు. మేము కేవలం 9 నెలలు అయింది. మేము ఆర్థిక పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని మేము అధిగమించుకుంటా అన్ని కోణాల నుంచి మేము 3 విడతలతోటి తొందరనే వారం లోపలనే, ఒక నెల లోపలనే మేము ₹1,00,000 చేసినాం. కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొంత ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానం లేక కొన్ని సమస్యలు లేవనెత్తడం వల్ల వాళ్ళకి ఆగిన వాట వాస్తవం. వాటిని కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. ఏం చెప్పినారంటే, ఉన్నత వ్యవసాయ అధికారులు మీకు క్షేత్ర స్థాయిలో ఉంటారు, కలెక్టర్ ఆఫీసులో డెస్కులు పెట్టాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చి మీకు అర్హులైన వరకు కటాఫ్ డేట్ ఇచ్చిళ్ళు కాబట్టి అర్హులందరికీ చెందుతాయి, ఆందోళన పడొద్దని చెప్పిళ్ళు. ఆర్థిక మంత్రి కూడా మల్లు బట్టి విక్రమార్కు కూడా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు అపోలు ఎవరి మాటలు నమ్మొద్దు. ఒక వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ కళ్ళు తాగిన కోతిలా వ్యవహరించడం జరిగింది. అయినా కూడా మొదటిసారిగా ఎందుకనే ఒక ఉదార వైఖరితోనే వదిలివేయటం, రెండవసారి నిన్న ప్రెస్ మీట్లో పెచ్చరిల్లిపోయి మాట్లాడటం దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర అని చెప్పి ఒక విద్యా వ్యవస్థను స్థాపించి విద్యార్థులకు నేర్పిన సంస్కారం ఈ భాష అని చెప్పి ఈ సందర్భంగా తక్కలపల్లి రవీంద్రరావు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు